శక్తి తైలాభిషేక ఆరాధన 22 గుంటూరు శనివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 25 భీమవరం మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 11వ వచనం. ద్వితీయోపదేశకాండము డ్యూట్రానమీ చాప్టర్ 28 వర్స్ 11లో 4th లైన్ అండర్లైన్ చేసుకోండి. నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలగజేయును. నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలగజేయును. నీ యొక్క పంటను దేవుడు సమృద్ధిగా బ్లెస్ చేయబోతున్నాడు. నీ యొక్క వ్యాపారము, నీవు భూమి మీద ఏది విత్తుతున్నావో అది చెరువులు అవ్వచ్చు, వరి చేను అవ్వచ్చు, గోధుమలు అవ్వచ్చు, ఏదైనా చెరుకైనా, ఏ పంట వేస్తున్నావో, అపరాలు వేస్తున్నావా, ఇంతవరకు ఏది చేసినా అంత దిగుబడి లేదు, దిగుబడి ఉంటే రేటు లేదు, ఎండుమిర్చి వేస్తున్నావా, లేకపోతే ఏ పంట వేస్తున్నా, బత్తాయి వేసినా, ఏ ఫలభరితమైనటువంటి పంట వేసినా సరే ఇంతవరకు నష్టం వచ్చింది, నాకు సరిగా మేలు జరగలేదు, ఇలాంటి కష్టాలు, బాధలు నీ జీవితం ఎక్స్పీరియన్స్ చేసేవేమో. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, నీ నేల పంట విషయంలో సమృద్ధిగా మేలు కలగజేయును ఆయన. ఎంత మంచి మాట చూడండి. నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలగజేయును. నీ పంట సమృద్ధి పండుతుంది, మంచి ధర వస్తుంది, నీవు ధనవంతునిగా ఉంటావు, భాగ్యవంతురాలుగా ఉంటావు, మరలా అవమానమంతా పోయి ఆశీర్వాదముగా తలెత్తుకుని జీవిస్తావు. తొందరపడద్దు, భయపడద్దు, మనసు చెదిరిపోయేలాగా ఆలోచన చేయొద్దు. మరలా ఎక్కడ నష్టం వచ్చిందో అక్కడ అభివృద్ధి చూడబోతున్నావు. దేవుడు నీ నేల పంట విషయంలో మేలు చేయటం వేరు, ఇక్కడ సమృద్ధి కలగజేస్తానంటున్నాడు. నీ అప్పులన్నీ తీరిపోగా ఇంకా నీ పంట మిగులుతుంది, నీ ధనం నీకు మిగులుతుంది, నీ అప్పులు, నీ పెట్టుబడులు, ఖర్చులు అన్నీ పోగా ఇంకా ఆశీర్వాదం మిగులుతుంది. ఈ దినము ప్రత్యేకంగా ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నారు. నీ నేల పంట విషయంలో దేవాతి దేవుడు సమృద్ధిగా జీవముతో ఆశీర్వాదమును అనుగ్రహించుచున్నారు. నీవు నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలగజేయును. ఆ సమృద్ధి సాక్ష్యముతో ఎలుగెత్తి ప్రభుని మీరు స్తుతించబోతూ ఉన్నారు. ఆత్మ మీకు తోడైండును గాక. ఆమెన్. వాక్య భాగంలోకి వెళ్దాం. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవాతి దేవుడు ఒక అద్భుతమైన మాటను మీకు తెలియపరుస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనం చదివి సహాయించండి. ఐజయా చాప్టర్ 54 వర్స్ 11. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. ఈ దినాన్ని దేవుడు మనకిస్తున్న గొప్ప వర్తమానము. శ్రద్ధగా ఆలకించండి. జీవం గల దేవుడు మనకిస్తున్న మంచి వర్తమానము. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, ఆదరణ లేక ఉన్నవాడా, ప్రయాసపడుతున్నావు, గాలి ఏదో కొంత ధనం సంపాదిస్తున్నావు, లేకపోతే ఏదో కష్టపడి కొంత నిలవేసేటప్పటికి దానికంటే పెద్ద సమస్య వచ్చి పడిపోయి అదంతా కొట్టుకుపోవటం. ఏదైనా దాచి ఒక అప్పు తీరుద్దామంటే ఈ లోపల మరలా ఏదో ఒక సమస్య వచ్చి అది కొట్టుకెళ్ళిపోవటం. కొంచెం కష్టపడి
జాగ్రత్తగా ఉంటే, ఆరోగ్యం కలిగి కొంత ఆరోగ్యం దాచుకుని నిలబడితే మరలా పెద్ద సమస్య వచ్చి మళ్ళీ కుమిలిపోవటం. నిలబడదామని ఎన్నో సమయాలు ప్రయత్నాలు, విశ్వ ప్రయత్నాలు చేస్తూ చివరికి ఇంక నిలబడలేక పడిపోయిండి, నా బ్రతికింతే, ఇంక నేను ఏమి చేయలేను, చేయవలసిన సమయం అంతా అయిపోయింది, నా బలం అయిపోయింది, నా జ్ఞానం అయిపోయింది, నా దగ్గర ఏదీ లేదు, నేను ఇల్లు కట్టలేను, పెళ్లి చేయలేను, నేను స్థిరపరచలేను, నేను బ్రతకలేను, నేను అన్నీ కోల్పోయానని అనుకుంటున్నావు కదా. దేవుడు ఒక మంచి మాట చెప్తున్నాడు. నువ్వు చివరగా ఏడ్చేది ఏంటంటే ఆదరించేవారు కూడా లేరని ఏడుస్తున్నావు కదా. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా మనిషి, ప్రతి ప్రాణి కోరుకోనిది ఏంటంటే ఆదరణ. ఏంటి? ఆదరణ కావాలి. ప్రతి ఇల్లాలు కూడా తన భర్త నుండి ఆదరణ కోరుకుంటుంది. ఎవరి నుంచి? నా భర్త నన్ను ఆదరిస్తాడు. ప్రతి భార్య కూడా నా భర్త నన్ను ఆదరిస్తే చాలు, నన్ను ఎవరూ ఆదరించక్కర్లేదు, నా భర్తే నాకు సర్వం అని నమ్ముతుంది కదా. ఆ నమ్మినప్పుడు తన భర్త నుండి ఒక ప్రేమైన మాట కోరుకుంటుంది. కానీ ఆ భర్త ఆ ఆదరణ మాట ఇవ్వలేడు తనకి. చాలామంది భర్తలు భార్య నుంచి ఆదరణ కోరుకుంటారు. చేసిన సమస్యలు తెలిసో తెలియక ఇబ్బందులు పడిపోతే చూడండి, భార్య ధనం తెచ్చినివ్వనవసరం లేదు, సమస్యలో ఉన్నారో బాధపడకండి, దగ్గర కూర్చుని ఆదరణగా మాట్లాడితే భర్తకు ఎంతో ధైర్యం వస్తుంది. భార్య ఆదరణ లేక ఏడుస్తున్నప్పుడు భర్త వచ్చి ఏం కాదులే, ఏమున్నా లేకపోయినా ఏదో ఒకటి చేసుకుని బ్రతుకుదాంలే, నేనున్నాను కదా అని ఒక ధైర్యం గల మాట చెప్పే భర్త లేని సమస్య. ఏమన్నా పర్వాలేదు, నేనున్నాను నీకని భార్య భర్తకి చెప్పలేని సమస్య. పైకి అందరం మంచిగా రంగులు రాసుకుంటున్నాం, లిప్స్టిక్స్ వేసుకుంటున్నాం, పట్టు సారీస్ కట్టుకుంటున్నాం, సూట్లు బూట్లు వేసుకుంటున్నాం, కానీ కుటుంబంలో భార్య భర్తలు ఒకరిని ఒకరు ఆదరించేవారు లేరు. ఉన్నారా? పోనీలే, ఈ మొగుడోడు ఎలాగ ఆదరించకపోయినా నా తల్లి ఉంది కదా, నా తండ్రి ఉంది కదా, నా తండ్రి దగ్గరికి వెళ్దామనేది వెళ్తే ఆ తండ్రి కూడా అమ్మా పెళ్లి చేసిన దాంతో నిన్ను బాగానే చేసేసాను, ఇంక నా చేతిలో ఏముంది, ఇంకా ఏమంటాడు? నా చేతిలో ఏముంది, అంతా మీ అన్నయ్యకి ఇచ్చాను, అంతా మీ వదినే చూసుకుంటుంది. తండ్రి కూడా అమ్మా ఏడవకు, నేను ఇస్తాను, లేకపోతే నేనున్నాను, నీకు ఏదో ఒకటి చేస్తానని చెప్పే తండ్రి కూడా లేకపోవటం. తల్లి కూడా ఏదో ఆ బలంలో అలా సహాయం చేయగలిగిన కానీ పెత్తనం అంతా ఇప్పుడు అంతా వాళ్ళ మీద నడుస్తుంది కదా, నేను ఏం చేయలేనమ్మా, ఏదో జాగ్రత్తగా నువ్వు అలాగే చేసుకో అని పంపుతుంది. కొందరు ఏంటంటే వారిని అడిగినా వారి నుంచి ఏం ప్రయోజనం లేదని చెప్పి, అంటే చుట్టూ ఎక్కడ చూసినా ఎవరిని అడిగటామన్నా అన్ని ద్వారాలు మూసుకుని వెళ్ళిపోయినప్పుడు ఒంటరి అయిపోయిన స్థితిలో ఆదరణ లేకుండా ఏడుస్తున్నావు కదా. నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడు, పరలోకము నుండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయ్యో నా తల్లుంటే నన్ను ఆదరించినేమో. బతుకున్నవారు ఎలాగున్నారు? దేవుని పిలుపు అందుకున్న వారిని బట్టి అయ్యో నా తండ్రి ఉంటే నాకు ఇంత కష్టం రాకపోనే, నా అన్నగారు ఉంటే నాకు ఇంత కష్టం రాకపోనే, నా చెల్లున్నా, నా తమ్ముడున్నా, నా అక్క ఉన్నా నాకు ఇంత కష్టం లేకపోనే, నాకు ఆదరణ లేదు అని ఒంటరిగా ఉండి ఏడుస్తున్న నీ దుఃఖాన్ని దేవుడు చూచి ఈరోజు నీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును. ఈ మాట దేవుడు నాకు ఇచ్చాడు. నువ్వు నమ్మితే చేతులు పైకెత్తి గట్టిగా చప్పట కొట్టి హల్లెలూయా అని కేకలు వేసి 7 మార్లు ఆమేనని చెప్పండి. 1 2 3 4 5 6 7. నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును అన్నాడు. ఇలా ఏంటి నీలాంజనాలు? నీలాంజనము ఏంటి? ఎలా కడతాడు? ఎవరు కట్టేవారు లేరు ఈ లోకంలో. ఎవరైనా కట్టుకున్నది కూల్చేయడానికి ఉంటారు, కొనుక్కున్నది పాడైపోవాలని కోరుకుంటారు తప్ప
ఎవరైనా సరే మరొకరి కుటుంబాన్నైనా వారి స్థితినైనా కూల్చేయటానికి స్వార్థమైనటువంటి మనసు కలిగి ఉంటారు. ఎవరు కూడా పడిపోయిన వారిని లేవనెత్తడానికి సహకరించే మనసు ఉండదు. నీ చిన్న జీవితాన్ని నిలబెట్టడానికి దేవుడు పైన కూర్చుని ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్ ఈరోజు నీకు చెబుతున్నాడు. ఈ సంవత్సరం నీ లైఫ్ స్టైల్ని, నీ జీవితంలో నీ బిడ్డకి ఆయన చేసే గొప్ప కార్యం ఏంటంటే, నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును. నీలాంజనములు అంటే దీని అర్థం ఏమొచ్చిందంటే ట్రూత్. ఏంటి? సత్యము. నోట్ చేసుకోండి. ఇది 4 పాయింట్స్ నేను మీకు తెలియపరుస్తాను. నీలాంజనములు అంటే మొట్టమొదటిగా సత్యము. ఏంటి? అందరు చెప్పాలి. సత్యముతో నిన్ను కడతాను అంటున్నాడు. ట్రూత్. సత్యముతో కట్టడం ఏంటంటే, అంటే నేను సత్యముతో నేను కట్టబడలేదా అని అనుకోవచ్చు. నిజమే, మన బ్రతుకులన్నీ కూడా అబద్ధాల బ్రతుకులేగా అయిపోయినాయి. బ్రతుకు సత్యముగా ఎప్పుడు బ్రతుకుతామంటే, అప్పులు లేనప్పుడు సత్యంగా బ్రతకగలం, రోగం లేనప్పుడు సత్యంగా బ్రతకగలం, ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయినప్పుడు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నామో అబద్ధం ఆడటానికి కూడా ముందు ప్లాన్ చేసుకుని ఈ మాటకి ఈ మాట చెప్పాలి, ఈ మాటకి ఈ మాట చెప్పాలని దరిద్రంలో ఎన్నో అబద్ధాలు, లక్షలాది అబద్ధాలు పుట్టుకొస్తూ ఉంటుంటాయి. హల్లెలూయా. అప్పులోడు వచ్చాడు అనుకోండి, ఏం చెప్తాం? ఒకేసారి 2-3 అప్పులలో వచ్చారనుకోండి, చీట్ ఇచ్చిన వాళ్ళు వచ్చారనుకోండి, ధనం లేదనుకో, అప్పులకి ఏం చెప్తాం మనం? ఎప్పుడు కూడా ఎవరైనా ఫోన్ చేస్తే మనం అందరం అనుభవించే పరిస్థితి ఇది. అన్ని అబద్ధాలే ఆడతాం, మళ్ళీ మనకు మనమే ఏడుస్తాం. బాబు, నా బ్రతుకంత అబద్ధాలు బ్రతుకైపోయింది బాబు. నువ్వు అబద్ధం ఆడాలని అబద్ధం ఆడట్లేదు. నీకున్న పరిస్థితి ఎలా ఉంటుంది? నీకున్న బిడ్డ కోసం అబద్ధం ఆడాలి, నీకున్న కుమారుడి కోసం అబద్ధం ఆడాలి, నీకున్న వ్యాపారం కోసం అబద్ధం ఆడుతున్నావు, నీకున్న కాపురం కోసం అబద్ధం ఆడుతున్నావు, నీకున్నటువంటి స్థితిని బట్టి అబద్ధం ఆడుతున్నావు. అంటే బ్రతుకంతా కూడా సత్యము లేని బ్రతుకు అయిపోయింది కదా, తలబాదుకుని బ్రతుకుతున్నావు కదా. అబద్ధం అనేది ఒక్కసారి కొంచెం నిలబడుతుంది, అది తర్వాత మళ్ళీ అది ఏమైపోతుంది అంటే అందరి ముందు బట్టబయలైపోతుంది. అందరి ముందు బట్టబయలైనప్పుడు ఇంకా తల తీసేసుకోవాలన్నంత పరిస్థితి వస్తుంది. ప్రియులరా, ఈ దినము పరలోకం నుండి దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, ఇక నీ అబద్ధాల బ్రతుకుని సత్యమైన బ్రతుకుగా కట్టుతున్నాను అని దేవుడు నీకు మాట ఇస్తా ఉన్నాడు. ట్రూత్ లైఫ్ అనేది, సత్యమైన బ్రతుకు అనేది నీకు కట్టడం అంటే నిన్ను ఆస్తికర్తగా చేస్తున్నాడు, నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తున్నాడు. తెలియకుండానే నీ రెక్కల కష్టమే జీవదాయకమైపోతుంది. మీరందరూ కూడా ఆస్తికర్తలు అవుతారు. సత్యముగా దేవుడు మిమ్మల్ని కడుతున్నాడు. నీలాంజనములతో నేను నీలాంజనములతో నీ కట్టడమును కడుతున్నాను అన్నాడు. నీ కుటుంబాన్ని సత్యముతో నిలబెడుతున్నాడు. సత్యం ఎప్పుడు వస్తుందంటే, డబ్బు ఉన్నప్పుడు ఇస్తానన్న వరకు సమయానికి ఇస్తావు. ఆమేన్. ఎవరికి భయం అనేది ఉండదు. అబద్ధంలో అన్ని భయము. ఏంటి? అన్నీ ఏమనిపిస్తుంది? భయం. ఒక్క అబద్ధం ఆడానుకోండి, అది అబద్ధం రైలు పెట్టిలాగా ఇలాగ వెళ్ళిపోతాయి. నేను అబద్ధం ఆడకుండా బ్రతుకుతున్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి పైకెత్తండి. అందరికీ అబద్ధ బ్రతుకులో నమ్మనం. కానీ ఏడవకు, నీకొక శుభవార్త తన దాసుడి ద్వారా పంపించాడు దేవుడు. నిన్ను నీలాంజనములతో కట్టడానికి ఈరోజు పని ప్రారంభించాడు ఆయన. నీ వ్యవహారంలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ కష్టార్జితంలో నీకు తెలియకుండానే అది అద్భుతమైనటువంటి మొలకెత్తడం స్టార్ట్ అవుతుంది. నువ్వు భయపడకు. ఎంతకాలం ఇలాగ అబద్ధాలు ఆడుతూ బ్రతకాలని ఏడుస్తున్నావు, అది నీకు తెలుసు, దేవుడు తెలుసు. నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళింది కనుక ఇక నీకు డోర్స్ అన్నీ ఆయన ఓపెన్ చేస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరు చెప్పండి, దేవుడు
నీలాంజనములతో నిన్ను కట్టుచున్నాడు. ఈ ట్రూత్ అనేది, సత్యం అనేది లేకపోతే నీలో ఒక భయం వచ్చేస్తుంది అనమాట. అందుకనే చివరిలో ఒక మంచి మాట అన్నాడు. చూడండి 14వ వచనంలో ఒక పెద్ద మాట అంటాడు. నీవు నీతిగల దానివై స్థాపింపబడదు, నీవు భయపడనక్కర్లేదు. ఎస్, బాధించువారు నీకు దూరముగా ఉందరు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీకు దగ్గరకు రానే రాదు. భీతి అంటే భయం, అంత భయం భయం భయం. కాపురంలో భయం, అమ్మగారింటికి వస్తే భయం, ఉద్యోగంలో భయం, ఆఫీసులో భయం, స్కూల్లో భయం, ప్రయాణంలో భయం. వెళ్తావే కానీ ఏడుస్తూ వెళ్తావు, మాట్లాడుతుందో మైండ్ ఎక్కడో పనిచేస్తూ ఉంటుంది. ఈ దినము దేవుడు నీ దరిద్రాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, నీ దుఃఖాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు ఒంటరిగా కుమిలిపోతున్న నీ స్థితిని జ్ఞాపకం చేసుకుని, నేను నిన్ను నీలాంజనములతో కట్టుదును. ఆమేన్. ఇక పాత జీవితం పాతి పెట్టబడింది. మీరు నమ్మగలిగితే ప్రభుని స్తుతించండి. మీ లైఫ్ సత్యం బ్రతుకుగా మార్చుచున్నాడు. నీలాంజనములంటే మొదటి అర్థము ట్రూత్, రెండోది నోట్ చేసుకోండి విజ్డమ్. రెండవది ఏంటి? జ్ఞానోదయం, జ్ఞానం అనమాట. జ్ఞానము తెలివి. ఇంతవరకు తెలివి లేక, తెలివి అని రాసుకోండి, తెలివి లేక ఎన్నో పాడు చేసేసుకున్నావు. చాలామంది మోసపోతున్నారు. ఉద్యోగాలు ఎవరో ఇస్తున్నామంటే వారికి డబ్బు కట్టి, ఏదో వస్తుందంటే వారికి డబ్బు కట్టి, ఇది వస్తుంది అది వస్తుందంటే ఎక్కువ ఆశపడి, అంటే ఆశ ఎప్పుడు పడతామంటే జ్ఞానము లేనప్పుడు ఆశ ఎక్కువైపోతుంది. నేను నీలాంజనములతో నీ కట్టడను కట్టుదును అన్నాడు ఆయన. నీకు ఇంతవరకు జ్ఞానము లేక ఎన్నో నిర్ణయాలు తీసుకుని కుప్పకూలిపోయావు కదా. దేవుడు ఈ దినము నీకు జ్ఞానము తెలివిని అనుగ్రహిస్తున్నాడు. ఇక మీదట నీ కష్టార్జితము ఒక్క పైసా కూడా వ్యర్థముగా బయటికి వెళ్ళదు. ఇక నీ తెలివి నీకు ఉపయోగపడుతుంది. ఇంతవరకు నీ జ్ఞానము నీ తెలివి అందరికీ ఉపయోగపడిందేమో కానీ నీకు ఉపయోగపడలేదని ఏడ్చావు కదా. దేవుడు నీకు తెలివి నీ జ్ఞానము నీకు ఉపయోగపడేలాగా కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. ఆయన మంచి కాపరి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. గాలి వాన చేత ప్రయాసపడి, గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా. ఒక తుఫానుకి అన్ని పోయి ఉంటాయి. ఒక సమస్యకి, ఒక కష్టానికి ఒక తుఫాన్, అన్ని పోతాయి. అంటే అన్ని పోయినప్పుడు ఆధారం లేకుండా అయిపోతాం అనమాట. అందుకని ఇక్కడ అన్నాడు, గాలివాన చేత ప్రయాసపడి, గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నవాడా. ఏదో తుఫాన్, అల్లుడు వదిలేసిన కూతురును వదిలేసిన తుఫాన్, లేదా కుమార్తె గర్భం వచ్చి బిడ్డను కోల్పోయిన తుఫాన్, లేకపోతే వ్యాపారం మంచిగా జరుగుతున్నది ఎవడో మోసం చేస్తే అంత లాస్లో పడిపోయిన తుఫాన్, గాలి. అన్నీ మంచిగా జరుగుతున్నప్పుడు సడన్గా ఆగిపోవటం. అయ్యో నాకు ఇంత కష్టం వస్తుందని నేను ఊహించలేదు. కష్టం ఎప్పుడు కూడా ఒక యాక్సిడెంట్ అనమాట, సడన్గా వస్తుంది అది. నాకు ఇలాంటి కష్టం వస్తుందంటే నేను ఎప్పుడో ప్రిపేర్గా ఉందనే. అయ్యో ఇంత దరిద్రం వస్తుంది అనుకోలేదు, వీళ్ళని డబ్బులు అడుగుతాను అనుకోలేదు, వీళ్ళని దిగిపోయి అప్పివ్వండి దేహి అని అడిగే పరిస్థితి వస్తుందని కలలో ఊహించలేదని అనుకుంటావు. నా ప్రియ సహోదరులరా, ఎవరు ఊహించరు. ఏ సమయం ఎలా ఉంటుందో తెలియదు. ఆదరణ లేని సమయంలో ఉన్న ప్రజెంట్ నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. అన్ని రకాలుగా లాస్ అయిపోయి, అన్ని రకాలుగా పాడైపోయి, అన్ని రకాలుగా కుమిలిపోయి నీలో నీవే ఏడుస్తున్నావు కదా. ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, అంతస్తు పోయింది, జ్ఞానం పోయింది, అన్ని పోయి ఏడుస్తున్నావు కదా. నిన్ను నీలాంజనములతో ఆయన కడుతున్నాడు.
నేను నిన్ను నీలాంజనములతో కడుతున్నాను. నీలాంజనం అంటే సత్య బ్రతుకు నీకు ఇస్తాడు. సత్య బ్రతుకు అంటే అబద్ధ బ్రతుకు తీసి ఆశీర్వాద బ్రతుకు నీకు ఇస్తాడు. నీకు పెళ్లి జరుగుతుంది, నీకు బిడ్డలు పుడతారు, పోయిన ఆస్తి మళ్ళీ నీకు వస్తుంది, మళ్ళీ నీ నోటి నిండా నవ్వు ఉంటుంది, పోయిన వ్యాపారం రెండంతలుగా దేవుడు నీకు ఇస్తాడు, శుభముగా నీ ప్రయాణం కొనసాగుతుంది. సెకండ్ పాయింట్, విజ్డమ్ జ్ఞానము. నోట్ చేసుకోండి. నీలాంజనములు అంటే మొదటిగా ట్రూత్, రెండవది జ్ఞానము, విజ్డమ్. జ్ఞానము లేనప్పుడు ఎవరికి ఏం చేయాలో అర్థం కాదు. జ్ఞానం లేనప్పుడు ఎంత ఆదాయం వచ్చినా అది అలాగే ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. జ్ఞానం ఉన్నప్పుడు ప్రతి పైసని కూడా నువ్వు జాగ్రత్త చేస్తావు. ఆమెన్. సమయము సద్వినియోగం చేసుకుంటావు. నీకు ఎంతసేపు టీవీ ముచ్చట్లు, మీ గల్లీలో జరిగే ముచ్చట్లే కావాలి నీకు. అటువంటి పనికిమాలిన బ్రతుకు నుంచి దేవుడు నిన్ను నీలాంజనముతో కడుతున్నాడు. పురుషులారా, ఖాళీగా ఉండకూడదు, కష్టపడాలి, లేజీగా ఉండకండి. ప్రతి సమయము రూపాయి సంపాదించండి. జ్ఞానం ఉన్నప్పుడు నువ్వు సంపాదిస్తావు, దాన్ని నిలబెడతావు. కొంతమంది చాలా జ్ఞానముగా సంపాదించాను అనుకుని తేనెటీగలాగా తెలివైనోడు చేతులు పెడతారు. ఆడు ఆమ్మని పట్టుకుపోతాడు. ఎవరికి ఇస్తున్నావు, ఎందుకు ఇస్తున్నావు, అది ఎలాగో చూస్తావు, దానికి వివేచన చాలా అవసరం. ఆమెన్. ఎవరికైనా ఏదైనా ధనం ఇచ్చినా, వస్తువు ఇచ్చినా, అది మళ్ళీ నువ్వు చూస్తావని నువ్వు అనుకున్నావే కానీ అది ఎలాగొస్తుందో జ్ఞానముగా యోచన చేయాలి. ఇంతవరకు అందరికి ఇచ్చి పాడైపోయేవేమో, అందరికీ సహాయం చేసి ఏది వెనక్కి రాకుండా ఉండటం చూసేవేమో. దేవుడి దినా నీకు వాగ్దానం ఇస్తా ఉన్నాడు, నేను నీలాంజనములతో నిన్ను కట్టుచున్నాను. ఫస్ట్ పాయింట్ ట్రూత్, సెకండ్ పాయింట్ విజ్డమ్, థర్డ్ పాయింట్ ఏంటంటే ఇన్నర్ పవర్. ఇన్నర్ పవర్ అని నోట్ చేసి, అంటే నీలో ఒక అంతర్గత శక్తి. ఆమేన్. అదే ఆత్మధైర్యం. ఏమున్నా లేకపోయినా ఆత్మధైర్యం అనమాట. ఇంతవరకు నీకు లోపల ఏమో, పెళ్లి చేస్తానా, ఉద్యోగం వస్తుందా, నేను అది చేస్తానా, నేను వెళ్తానా, నేను చూస్తానా, నాకు నమ్మకం లేదు, నాకు ఆశ లేదు, ఏమో ఏమైపోతానో. అప్పుడప్పుడు గుండు డబ్బు 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 అని కొట్టేసుకుంటుంది. దేవుడి దినాన్ని ఒక డోర్ ఓపెన్ చేస్తున్నాడు. ఆల్రెడీ తుఫాన్ వచ్చింది, కొట్టుకుపోయావు, మళ్ళీ ఇంకో తుఫాన్ వచ్చింది, కొట్టుకుపోయావు, పడతా లెగిస్తూ పడిపోయి ఉన్నావు. ఇప్పుడు ఆయన నిన్ను ఆదరిస్తున్నాడు. యేసు నిన్ను లేవనెత్తుతున్నాడు. నీలో ఒక పవర్, ఒక శక్తి, ఆత్మధైర్యాన్ని దేవుడిస్తున్నాడు. అందరూ కూడా లేచి నిలబడండి. అద్భుతమైనటువంటి నీలాంజనములతో మీరు కట్టబడతా ఉన్నారు. లేచి ముందుగా నన్ను కట్టు బాబు, నా మీద ఆశీర్వాదం దయచేయని ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి రెండు చేతులు ఆకాశం వైపు చాపి, నువ్వు కావాలి యేసయ్యా, మాకు ఆస్తి లేదు, ఐశ్వర్యం లేదు, జీవితం అంత అబద్ధాలుగా అయిపోయింది, ఎప్పుడు ఇలాగే బ్రతకాలా, అసలు నా ఫ్యూచర్ ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా భర్త ఇలాగ అయిపోయాడు, నా భర్తకి జ్ఞానం లేదు, ఇంకా అప్పుల మీద అప్పులే చేస్తున్నాడు, ఇంకా ఎక్కడ అప్పు పుడుతుందా అని చూస్తున్నాడు. దీన్ని ముగింపేలాగా ఏడుస్తున్నావు కదా, అయ్యో నా భార్య ఎప్పుడు మారుతుంది, నా భార్య నా కుటుంబాన్ని పాడు చేసిందని ఏడుస్తున్నావా, నా కుమారుడి పరిస్థితి ఏంటి, నా కుమార్తె పరిస్థితి ఏంటి అని ఏడుస్తున్నావా. నీలో నీవే, నా యవన జీవితం ఏంటి, నా జీవితం ఈ ఎండ్ ఎలాగుంటుంది, ముగింపు నాకేం అర్థం కావట్లేదు, ఇటన్నా పారిపోవాలని అనిపిస్తుందని ఏడుస్తున్నావా. గుండె నిండా భారం ఉందా, గుండె నిండా కన్నీళ్ళు ఉన్నాయా, తట్టుకోలేకపోతున్నావా, అప్పుల మీద అప్పులు, లేని మాటలు, అన్యాయము, నా బ్రతికిలాగా అయిపోయింది,
నా జీవితంలో అయిపోయింది. బ్రతకకూడదు, నేను పుట్టకపోయి ఉంటే ఎంత బాగున్నానని ఏడుస్తున్నావు. ఇంత అన్యాయం జరుగుతుంది అనుకోలేదు, ఇంత ఘోరం అయిపోతుంది అనుకోలేదు. కానీ ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు. నా జీవితంలో నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. యేసు నన్ను ఆదుకో. నువ్వు దేవుని ఎదుట ఏదైనా పాపం చేస్తుంటే క్షమించమన్నాడు. నువ్వు దేవుని ఎదుట ఏదైనా విరోధమైనది చేస్తుంటే క్షమించమని అడుగు. నా దోషము క్షమించు, నన్ను పరిశుద్ధపరచు బాబు. నువ్వు లేకపోతే నేను జీవించలేను. నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలయ్యా. నాకు గృహాధిపతిగా ఉండాలి, నా ఇంటికి గృహాధిపతిగా ఉండాలి. నీ సన్నిధి నాకు కావాలి. యేసు అని పిలవండి, ప్రార్థన చేయండి. దేవుడు నేను జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరించువారు లేక, ఆదరణ లేక ఉన్నవాడా, ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును. నీలాంజనములతో, జ్ఞానముతో, ఆత్మధైర్యముతో, సత్యముతో నేను నిన్ను కడుతున్నాను. నువ్వు కట్టబడతావు, నువ్వు తిరిగి కట్టబడతావు. హల్లెలూయా, హల్లెలూయా.